తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్యలో జరుగుతున్నటువంటి మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆ మాటల యుద్ధానికి స్వస్తి పలుకుతూ ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కూడా కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ని కలవబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ని కలవడానికి పర్మిషన్ అంటే అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా సమాచారం అయితే అందుతా ఉంది. ఆ భేటీ కోసము ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డితో కలిసి వారైతే వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధుల విషయంలో ఐఆర్ఎఫ్సి నిధులు రావాల్సినటువంటి విషయంలో ఇద్దరి మధ్య కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే అటు రేవంత్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఆ యొక్క మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. దీనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా జోక్యం చేసుకున్నటువంటి విషయం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను, తెలంగాణకు రావాల్సినటువంటి ఆ యొక్క అప్పును రాకుండా చేస్తున్నాడు అంటూ కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ధ్వజమెత్తినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ మెట్రో 2కు సంబంధించినటువంటి విషయంలో ఈరోజు అశ్విని వైష్ణవ్ని అయితే కలవబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఆ యొక్క అప్పును కూడా ఈరోజే విడుదల చేయాలనే విధంగా సిఫార్సు అయితే అక్కడ పెట్టుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద అటు కిషన్ రెడ్డి అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా కలిసిపోతుండడంతో నిన్నటి వరకు జరిగినటువంటి ఆ యొక్క మాటల యుద్ధానికి ఒక స్వస్తి పలుకుతుందనేటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొత్తానికి ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అటు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తే బాగుంటుందనేటువంటి మాటలను అయితే మనం వింటూ ఉన్నాం. మొత్తం మీద ఈ భేటీకి అయితే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మరి అశ్విని వైష్ణవ్ ఎలా స్పందిస్తారు, ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఆ యొక్క రుణాలని విడుదల చేస్తారా, లేదు అంటే మళ్ళీ ఏమైనా తాస్వారం చేస్తారా, ఈ భేటీ తర్వాత ఇద్దరు కలిసి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారా, దాంతోపాటుగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతా ఉన్నారు, ఇవన్నిటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలు అయితే ఈరోజు సాయంత్రం అయితే మనం చూడబోతా ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క భేటీ పైన మీరేమనుకుంటా ఉన్నారో మెసేజ్ రూపకంగా తెలియజేయండి.